ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. విశాఖలో గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు శ్యామల 25 ఏళ్ల వయసున్నటువంటి ఆమె మృతిపై అనేక అనుమానాలు బంధువులు వ్యక్తం చేయడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా ఆ కేసుకు సంబంధించి చూస్తే తనది ఆత్మహత్య కాదు, సూసైడ్ నోట్ కూడా బలవంతంగా రాయించారు. ఆమె ఆల్రెడీ బీటెక్ చదివినట్టు అమ్మాయి ఇండస్ట్రియల్లో జాబ్ చేస్తుంది, మంచిగా సంపాదిస్తోంది, పెళ్ళై 11 నెలలు అయింది, చనిపోయే అంత పిరికిది కాదు అంటూ కూడా కుటుంబ సభ్యులు ముఖ్యంగా కన్న తల్లిదండ్రులు అనేక రకాల డౌట్స్ అయితే రైజ్ చేశారు. ప్రస్తుతానికి మనతో పాటు గోపాలపట్నం సీఏ గారు ఉన్నారు, నాయుడు గారు. సార్తో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్, ఏం కేసు ఫైల్ అయింది సార్? ఈ డౌరీ డెత్ కింద ఆల్రెడీ కేసు నమోదు చేయడం జరిగిందమ్మా. ఏసీపీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎంఆర్ఓ గారు పంచనామా చేశారు, పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయింది. సార్, ఘటనా స్థలంలో మృతదేహం ఎలాంటి పరిస్థితిలో ఉంది సార్? అది ఇన్వెస్టిగేషన్లో ఏసీపీ గారు ఇన్వెస్టిగేషన్ అమ్మా, తర్వాత ఎంఆర్ గారు ఇంక్వెస్ట్. అది నేను అసిస్టెంట్స్ వరకు నాది. సో అంటే బంధువులు కొన్ని డౌట్స్ రైజ్ చేస్తున్నారు, ఆ ప్రకారంగా ఏమైనా కేసు ఫైల్ చేసి అతన్ని అదుపులో వాళ్ళ అనుమానాలన్నీ కూడా పోస్ట్ మార్టం అయింది కాబట్టి డాక్టర్ గారు ఎంక్వైరీ రిపోర్ట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటకు వస్తాయి. అమ్మాయికి ఎప్పుడు మ్యారేజ్ అయింది సార్? లాస్ట్ ఇయర్ December 6th అమ్మ. ఏం చేస్తుంటారు సార్ అమ్మాయి? అమ్మాయి NSTలో జాబ్ చేస్తుంటారు. సో ప్రస్తుతానికి ఇప్పుడు వీళ్ళు ఉంటున్నటువంటి ఏరియాలో వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గోపాలపట్నం లిమిట్స్లో రామకృష్ణ నగర్లో ఉంటున్నారు. ఇప్పుడు మృతురాలు శ్యామల వాళ్ళ పేరెంట్స్ కొన్ని డౌట్స్ మీ ముందు పెట్టారు. అదే ఇది ఇన్వెస్టిగేషన్లో ఉంది, ఏసీపీ గారు ఇన్వెస్టిగేషన్ అంతా చూస్తున్నారమ్మా. ఓకే. సో ప్రస్తుతానికైతే కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఏది మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే మృతురాలు శ్యామల వాళ్ళ పేరెంట్స్ కానీ కుటుంబ సభ్యులంతా కూడా నిన్నటి నుంచి ఈ మృతిపై మాకు అనేక రకాల అనుమానాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఏసీపీ ఆధ్వర్యంలో అయితే కనుక, ఎందుకంటే ఆయన ఐఓగా ఈ కేసు టేకప్ చేశారు కాబట్టి ఇప్పటికే డౌరీ వేధింపులు, వరకట్నపు వేధింపుల వల్ల ఆమె చనిపోయింది అనేటటువంటి ప్రైమరీగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కేసు కట్టామని సీఏ గారు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా శ్యామల మ్యారేజ్ జరిగి లాస్ట్ ఇయర్ December 6వ తేదీన అమ్మాయికి పెళ్ళైంది. దిలీప్ శివశంకర్ అనేటటువంటి వ్యక్తితో. అతను కూడా ఇక్కడ సింగపూర్ అనే ప్రైవేట్ బ్యాంకులో జాబ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ కన్న తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడించున్నాము. 5 లక్షలు కట్నంతో పాటు 8 తులాల బంగారం ఇచ్చాము, ఎకరం భూమి కూడా రాసిచ్చాము. అయితే గత కొన్ని నెలలుగా ఆ భూమికి సంబంధించి పాస్బుక్ కావాలి అనే ప్రెజర్ ఉంది, ఆ పాప మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది, అలాగనే సఖ్యత కూడా లేదు. హస్బెండ్ సరిగా పాపతో ర్యాపో మెయింటైన్ చేయటం లేదు. అయినప్పటికీ కూడా తను బీటెక్ పూర్తి చేసినటువంటి అమ్మాయి, చాలా బ్రిలియంట్, చాలా మంచి అమ్మాయి, పట్టుదల కలిగినటువంటి అమ్మాయి. అయితే సివిల్స్కి కూడా ప్రిపేర్ అవ్వాలి అనుకుంది. తను ఆత్మహత్య చేసుకునేటంత పిరికిదైతే కాదు. అక్కడ తన కూతురు రాసింది, అంటే శ్యామల రాసినట్టుగా దొరికినటువంటి సూసైడ్ నోట్ కూడా బలవంతంగా రాయించినటువంటి పరిస్థితి ఉంది అంటూ ఇలా మాకు అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటూ నిన్నటి నుంచి కూడా బంధువులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మార్చురీ దగ్గర కూడా నిన్నటి నుంచి వారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా పూర్తి దర్యాప్తు కొనసాగిన తర్వాత ఇప్పుడే పోస్ట్ మార్టం కూడా అయింది కాబట్టి వచ్చిన నివేదిక ఆధారంగా ఆ కేసు ఏ విధంగా మలుపు తిరగబోతుందో తెలుస్తుందో. ఒకసారి శ్యామలకు సంబంధించి ఆమె పెళ్ళైన తర్వాత ప్రతి మహిళలకి చాలా మంచి ఆలోచనలు ఉంటాయి. అలాంటిది ఇక్కడ మీరు కూడా వచ్చి ఉన్నారు, ఏమైందని అనుకుంటున్నారు? పెళ్ళినాడు అయితే చాలా బాగుండేది, మరి పెళ్ళి వెళ్ళిన తర్వాత సూపర్గా పాడైపోయింది. ఏ ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలియదు, మనతోటి ఎవరితో చెప్పలేదు. అలాన్నీ పెళ్ళినాడు వచ్చాడు కుర్రాడు 12 గంటలకి డ్యాన్స్ చేద్దాం రండి అనేసి చెయ్యట్టుకుంది, కానీ దూరం పారిపోయాడు, కానీ రాలేదు. పాపతోటి కూడా ఎప్పుడు కలిసి మాట్లాడినట్టు కూడా పిల్లడు మనకు కనిపించలేదు. ఆ పాపలు ఎవరితోటి ఆ పాప చెప్పలేదు. మరి వాళ్ళ అమ్మ తెలియదు అంటే అడిగారేమో మనకు తెలియదు, కానీ మనతోటి మనకి ఇది తెలియదు. పెళ్లి పక్కనేనమ్మా, మా ఇంటి పక్క. పెళ్ళి బాగానే అయిందమ్మా, పెళ్ళి బాగానే అయింది. వాళ్ళు డ్యాన్స్ చేశాడు పెళ్లితోటి, పెళ్లిలో కలివిడుగానే ఉన్నాడు. పెళ్లిలో తేడా మాత్రం లేడమ్మా, బాగానే ఉన్నారు. ఊరేగింపు అయింది, డ్యాన్స్లు వేసారు, అన్ని బాగానే ఉన్నాయి. పెళ్లిలో కట్నాలు బంగారము కట్నము మాలో పెళ్లి కోర్సులు ఉంటాయి, పెళ్లి కోర్సులకు ఇచ్చేసారంట, కట్నం ఇచ్చేసారంట. ఒక భూమే పెండింగ్ లో ఉందని అంటున్నారు, ఎకరము.
ఎకరం భూమే రాయలేదు అనేసి కొంచెం అనుకుంటున్నారని అంటున్నారు. మరి మరి రాసేప్పుడు మనకు తెలియదు, రాసేవడం తెలియదు. లేదు అక్షలేదు వాళ్ళలోని లేదు. ఇద్దరు అమ్మట్టుకోవాలి, ఒక బండి మీద వచ్చారు, కారు మీద వచ్చారు, ఇద్దరు బాగా ఉంటున్నారన్నా ఎప్పుడు వాళ్ళు కనిపించలేదు. వాళ్ళన్నీ పెళ్ళాడు కూడా 12 గంటలకు వచ్చాడు అక్కడ పిల్లతో మాటలే ఆడలేదు, మాట్లాడడం మనం చూడలేదు. మరి ఏమైంది అన్నది మరి మనకు తెలియదు. మా పక్కనే అమ్మ పుట్టడము పెరగడము చదువు అమ్మ బంగారం అమ్మ పిల్ల. మరి పిల్లని అంటే మనం మీరు ఇలా పొగుడుతున్నారు చనిపోయిన పిల్ల మీద అంటే మరి నేను చెప్పలేను, కానీ బంగారం పిల్ల. ఒక్కరితో మాట్లాడడం ఇలా మనం నిలబడిన అలా ఇలా తల ఉంచుకొని పోవడమే, కానీ ఒక్కరితోటి మాట్లాడడం తెలియదు. ఆ పిల్ల రోడ్డుకి ఒక ఆటో పెట్టి అలా అన్న మాకు హస్తపనం రావాలి బస్సు ఎక్కాలంటే ఒక ఆటో పెట్టి పంపించడమో తీసుకురావడము, పంపించడమో తీసుకురావడము. ఒక మొగోళ్ళతోటే కాదు మాతోటి కూడా పక్కనే మా ఇల్లు అది ఆ పిల్ల వెళ్ళేది. ఒక్కరితో మాట్లాడడం అన్న తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళే కోంటింటికి వెళ్ళి ఒక షాంపూ తెచ్చుకోవడం తెలియదు, ఒక ఇడ్లీ తెచ్చుకొని తినడం తెలియదు. ఆ పిల్ల విషయంలో అయితే చాలా మంచి పిల్ల. ఆ పిల్ల ఊరోసుకుంది అంటే మా నమ్మ. ఆ పిల్ల అంత పిరికి పిల్ల మాత్రం కాదు, అంత పిరికి పిల్ల మాత్రం ఆ పిల్ల కాదు. మరి ఏం జరిగిందో మరి పరమాత్మకు తెలుసు. మరి అతను చంపాడో మరి ఏమైందో అన్నది మనకు తెలియదు. అది మాకు తెలియదు అమ్మా, మాకు తెలియదు ఆ సంగతి. లేదు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మాట్లాడుకున్నట్టు మాకు కనిపించలేదు. ఉండాలి కదా, వచ్చాడు ఊరేగింపు 12 గంటలకు వచ్చాడు. వస్తే ఇలా చెయ్యట్టుకొని తీసుకెళ్తే ఏదో అందరమే ఉన్నామమ్మా, అందరమే ఉన్నాము, మేమందరమే ఉన్నాము. ఆ డాన్స్ అయితే పిల్లలను తీసుకెళ్తాం కదా, ఏమండి ఒక స్టెప్ వేద్దామండి, ఒక స్టెప్ వేద్దామండి, ఏదో పాట వేద్దాం అనేసి పాపం పిల్ల చాలా చుట్లు నాగింది, సరదా పడ్డాది. నా పరిగెట్టిపోయి నేను అన్నాను నీ డాన్స్ వచ్చి కదా, నీ పెళ్ళాడు వేసావు ఎగి బాబు అంటే నా తోడులా చూసి పారిపోయాడు, కానీ ఒక డాన్స్ వేయలేదు. తర్వాత భోజనం చేయకుండానే వచ్చినాడు కనపడి భోజనం చేయకుండా వచ్చాడంట. లేదమ్మా ఇంకా వచ్చి నెల 6వ తారీఖు కొత్త సంవత్సరం. కానీ పాప ఎవరితో చెప్పలేదు, మరి వాళ్ళ తల్లిదండ్రులతోటి కూడా చెప్పలేదండి పాప. అంత ఘోరం, మరి ఇలాంటి ఘోరం ఎక్కడ జరగకూడదు. మరి దేవుడి దైవం మరి పరమాత్ముడి దైవం మరి ఎలా జరిగిందో మనం ఇలాంటివి చూస్తే ఆడపిల్లలైనా మగపిల్లలైనా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భయం కదా, చాలా భయం కదా, చాలా భయం. ఇచ్చి చిన్నప్పటి నుంచి పిల్లని పెంచి ఎన్నో కష్టాలు పడి పెంచారు అమ్మాయిలు, ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో వీళ్ళు పొస్తుండి పిల్లలు పోషించిన రోజులు ఉన్నాయమ్మ. ఎంత పప్పు నానబెట్టి ఇడ్లీ పెట్టి పిల్లలకి ఇద్దరికి కాలేజీలు పెట్టి పెంచి పెద్దలు చేసి చదివించారు, జాబులు వచ్చాయి. సరిగా పిల్లలు రూపాయి తిందాము అని అన్ని టయానికి పెళ్లి చేశారు. పెళ్లి చేసే ఇబ్బందుల్లోనే ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, కట్నం ఇచ్చారు, బాగానే పాలకూలు పెట్టారు, అన్నీ బాగానే అయ్యాయి. అన్నీ బాగా అయ్యి మరి ఇంతవరకు ఇలా చేశారు అంటే ప్రతి ఆడపిల్లలకి కూడా రక్షణ లేదు. ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా రక్షణ మాత్రం ఆడవాళ్ళకి చెయ్యలేదు. ఇలాగ అన్నీ జరుగుతుంటే అందరూ బాగానే ఉన్నారు, బాగానే వచ్చారు. ఆ తేడా లేదమ్మా, ఆ పెళ్లిలో మాత్రం ఆ తేడా వాళ్ళకి ఏం తేడా కనపడలేదు. లేదు అప్పుడు లేదు, తర్వాత నుంచి టార్చరే కానీ అప్పుడు మాత్రం లేదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు